కమిటీ కుర్రాళ్ళు ఈ ఊరి గురించి చెప్పాలంటే ఇది 10, 20, 30 ఇయర్స్లో జరుగుతుంటుంది. 10 అంటే మన కిడ్స్ ఉంటారు ఆ టైమ్స్లో, దెన్ 20 to 30, 20 అంటే ఒక ఎంగేజ్లో ఉన్న ఒక నాస్టాలజియా మూమెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ 30 ఇయర్స్లో ఒక మెచ్యూర్డ్ అయిన కిడ్స్, అంటే ఒక ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎలా విడిపోయారు, ఆ తర్వాత మళ్ళీ ఎలా కలిశారు, తర్వాత ఏం జరిగింది, ఆ విడిపోయే విధానం చాలా సెన్సిటివ్ టాపిక్ ఉంటుంది. అది బ్యూటిఫుల్గా చూపెట్టారు డైరెక్టర్, ఎక్కడ ఎవరు నొప్పించకుండా అన్నట్టుగా. అండ్ లాస్ట్లో వాళ్ళు కరెంట్ ఎలక్షన్స్ అసలు ఎలా జరుగుతున్నాయి అనేది సూపర్గా ఉంది. అసలు ఒక సాంగ్ ఉంటుంది ఆ లాస్ట్లో, చాలా బాగా చూపెట్టాడు అది. సో ఇది ఇక్కడ ఇంకా యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్కి వస్తే, ముందర మనం పర్ఫార్మెన్స్ కంటే ముందు చెప్పాల్సింది నిహారిక గారి గురించి. సూపర్ మై నువ్వు, కీప్ గోయింగ్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. చాలా బాగా అసలు ఆ డేర్కే నేను మెచ్చుకోవాలి. ఒక్క తెలిసిన క్యారెక్టర్ ఉన్నాడు అక్కడ, ఓన్లీ పెద్దోడు క్యారెక్టర్ చేసిన ఎవరైనా పెళ్లివారం అండి దాంట్లో ఉంటాడు అతను సూపర్గా చేశాడు. బ్రో, యూ హ్యావ్ ద ఫ్యూచర్ అండ్ ఇండస్ట్రీ. అసలు ఒక టైంలో నువ్వు అందరు ఫ్రెండ్స్ దగ్గర ఒక యాక్ట్ చేసావు, ముందరకు నడుచుకుంటూ వచ్చి, అమేజింగ్ బ్రో, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మెయిన్గా మిగతా క్యారెక్టర్స్ శివ, సుబ్బు అండ్ సూర్య వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దే డిడ్ దేర్ బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. మిగతా క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, మన సాయి కుమార్, ఆయన వాళ్ళందరూ వాళ్ళ స్థాయికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ డైరెక్టర్ యాదవంశి, చాలా బాగా చేసావు అబ్బాయి. అసలు ఆ ఊరిలో కొన్ని ఆ టైమ్స్కి నువ్వు క్రియేట్ చేసినవి చూసావా, భలే ఉన్నాయి. అంటే అది ఐ డోంట్ నో ఈ యంగ్స్టర్స్కి తెలుసో తెలీదో కానీ ఇట్ ఈస్ 30+ ఉండే వాళ్ళకి ఇది అసలు సూపర్గా ఉంటుంది. దే విల్ కనెక్టెడ్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్, నో డౌట్ అబౌట్ ఇట్, ఎక్కడో దగ్గర సీన్ నీకు కనెక్ట్ అవుతుంది అంతే. నువ్వు అసలు అది చూపెట్టావు చూడు, దేవుణ్ణి తీసుకెళ్ళాలంటే ఈ వీధ ఆ వీధ అని, ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై విలేజ్ బ్రో, అమేజింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ నిహారిక అండ్ దట్ డైరెక్టర్. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.